సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 20వ తారీఖు 2 నెల 2024. సో ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఒక పోలీస్ మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు, ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక పోలీస్ మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు కస్టమ్స్ ఫ్రీ అలౌన్స్ అండ్ రేట్ ఆఫ్ డ్యూటీ. సో మీకు పక్కన డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. ఇది ఈ మధ్యన వాట్సాప్ గ్రూప్లో ఎక్కువగా షేర్ అవుతుంది. కొత్తగా ఇండియన్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ డ్యూటీ వివరాలు అనమాట ఇవి. సో వీటి వివరాలు నేను తెలియజేస్తాను మీకు. సో ఇందులో 24 క్యారెట్ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇంతకుముందు 24 క్యారెట్లు గోల్డ్ అని ఎక్కడా మెన్షన్ లేదు. అయితే 24 క్యారెట్లు గోల్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే విదేశాలకు వెళ్ళి 1 ఇయర్ దాటి తిరిగి వచ్చే వాళ్ళకి మేల్స్, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 20 గ్రాముల వరకు గోల్డ్ తెచ్చుకోవచ్చు. నో డ్యూటీ, ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళి 1 ఇయర్ దాటి తిరిగి వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి 40 గ్రాముల వరకు గోల్డ్ తెచ్చుకోవచ్చు వితౌట్ డ్యూటీ, ట్యాక్స్ ఏమీ లేకుండా. సో కొందరు అడుగుతుంటారు, నేను గల్ఫ్ వెళ్ళి 2 సంవత్సరాలు ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నాను, ఇంకా 40కి ఇంకో 40 తెచ్చుకోవచ్చని అడుగుతారు. అటువంటిది ఏం లేదండి. 1 ఇయర్ దాటి మీరు తిరిగి వస్తే మీకు ఎటువంటి సుంకం చెల్లించకుండా, ట్యాక్స్ చెల్లించకుండా మీరు 40 గ్రాములు ఆడవాళ్ళు, 20 గ్రాములు మగవాళ్ళు తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, 1000 గ్రాములు మించి ఉంటే, విదేశాలకు వెళ్ళి 6 నెలలు దాటి తిరిగి వచ్చేవాళ్ళు 1000 గ్రాములు మించి ఉంటే అటువంటి వారికి 16.5% డ్యూటీ. 16.5% డ్యూటీ. దీనికి విదేశీ కరెన్సీ మాత్రమే, విదేశీ మార్చబడిన లేదా విదేశీ కరెన్సీని సుంకంగా చెల్లించాలి. ఓకే, నెక్స్ట్, 1000 గ్రాములు మించి బంగారాన్ని విదేశాల నుండి తక్కువ టైంలో తీసుకొచ్చిన, సో ఇటువంటి వారికి మ్యాక్సిమం 1000 గ్రాములు అంటే ఎవరు తీసుకురారు. ఏదో రేర్ కేసులు తప్ప 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ దగ్గర నార్మల్ క్వాంటిటీ ఎవరి పీపుల్ ఎవరు కూడా ఇంత బంగారం తీసుకురారు. అయితే అటువంటి వారికి 44 అంటే 44% డ్యూటీ అనమాట. అంటే కొన్న దాంట్లో సగం డ్యూటీయే కట్టాలి. ఓకే, ఇది బంగారం. మా అందరికీ ముఖ్యమైనది ఏంటంటే బంగారం ట్యాక్స్ వివరాలు కావాలి. సో ఆడవాళ్ళకైతే 40 గ్రాములు దాటి తెచ్చుకుంటే నో డ్యూటీ. అయితే కొందరు 60 గ్రాములు, 50 గ్రాములు, 70 గ్రాములు తెచ్చుకుంటారు. సో అటువంటి వారికి కొంత డ్యూటీ పే చేసే అవసరం ఉంటుంది. ఒకసారి కస్టమ్స్ వాళ్ళు అడగకపోతే ఇంకేమీ లేదు, ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్, టీవీ. అన్నిటికన్నా ముఖ్యమైనది టీవీ. చాలామంది ఎక్కువ మంది టీవీలు తెచ్చుకుంటారు. అయితే కొత్త టీవీ అయినా కానీ, పాత టీవీ అయినా కానీ, సో అయితే సైజెస్ మాత్రం మెన్షన్ చేయలేదు ఇందులో. ఏ టీవీ అయినా కానీ 38.5% ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ కట్టే కన్నా కొత్త టీవీ ఇంటికి వచ్చి. నెక్స్ట్, లిక్విడ్ బాటిల్స్ అండి. మగవాళ్ళకి ఇష్టంగా తెచ్చుకుంటారు లిక్విడ్ బాటిల్స్. సో రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ బాటిల్ తెచ్చుకుంటారు కదా. ఇది నార్మల్గా 2 లీటర్లు తెచ్చుకోవచ్చు. 2 లీటర్లు మీకు ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ దిగినా కానీ 2 లీటర్ల వరకు అలౌడ్ ఉంటుంది. 2 లీటర్లు దాటితే 165%. 165% అంటే కొన్నదానికన్నా రేట్ ఎక్కువ. సో అందువల్ల 2 లీటర్లు తెచ్చుకోవడం ఉత్తమం. నెక్స్ట్, సిగరెట్స్. సో సిగరెట్స్ అంటే 100 సిగరెట్ల వరకు నో డ్యూటీ. 100 సిగరెట్ల వరకు నో డ్యూటీ. 100 సిగరెట్లు దాటి ఉంటే 110. ఓకే, 110% డ్యూటీ. ఓకే, నెక్స్ట్, ల్యాప్టాప్. 1 ల్యాప్టాప్ వరకు నో డ్యూటీ. ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉంటే దానికి డ్యూటీ అయితే అవకాశం, కానీ ఎంత అని మెన్షన్ చేయలేదు. 1 ల్యాప్టాప్ వరకు డ్యూటీ అని నో డ్యూటీ అని మెన్షన్ చేశారు. తర్వాత బ్యాగేజ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్తో కలిపి అన్ని రకాల సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కలిపి ఒక 50,000 లోపు ఉన్నాయనుకోండి, నో డ్యూటీ. 50,000 దాటుంటే కనుక 38.5% డ్యూటీ ఉంటుంది, కస్టమ్స్ డ్యూటీ. సో కొందరు ఫోన్లు 3, 4, 5 ఫోన్లు తెచ్చుకుంటారు. అయితే ఫోన్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు, కానీ 1 ఫోను 2 ఫోన్లు అయితే నార్మల్ ఈ రోజుల్లో. కొందరు నార్మల్గా 2 ఫోన్లు వాడుతుంటారు కాబట్టి. సో అయితే ఇంతకు పరిమితి మించితే ఎక్స్ట్రా డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. సో ల్యాప్టాప్కి అయితే 38.5% అయితే మేబీ సెల్ ఫోన్ కూడా ఇదే విధంగా డ్యూటీ ఉండే అవకాశం ఉంది. సో ఇదండి, విదేశాల నుంచి వచ్చేవారు కస్టమ్స్ డ్యూటీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో విదేశం వచ్చేవారు పరిమితికి మీరు తెచ్చుకుంటే డ్యూటీ కట్టాలి. డ్యూటీ కట్టడం సిద్ధమైతే మీరు ఎక్స్ట్రా లగేజ్ తెచ్చుకోవచ్చు. ఓకే గైస్, ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.